హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విమల. సో, ఇవాళ నేను చూయించే ఈ వీడియో, ఈ రెసిపీ యూట్యూబ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించదు. చూడ్డానికి ఆలూ ఫ్రై, ఆలూ కర్రీలా ఉన్నా ఇది ఆలూ కర్రీ మాత్రమే కాదు. మీ పిల్లలు ఎవ్వరైనా అవిసె గింజలు, నువ్వులు తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఆలుగడ్డ కర్రీలో అవిసె గింజలు, నువ్వులుతో చేసిన ఎల్లిపాయ కారాన్ని వేసి ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంట్లో ఫస్ట్ వంట చేయాలి అంటే ముందుగా గుర్తుకొచ్చేది పిల్లలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళు తింటారా లేదా అన్నీ చెక్ చేసుకున్నాకే మనం వంట ఏం చేయాలి అని డిసైడ్ అవుతాం. అలాంటప్పుడు పెట్టేది హెల్తీగా ఉండాలి కాబట్టి ఆలుగడ్డ కర్రీలో ఇవి తెలియకుండా వేసేస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు. అండ్ వాళ్ళకి ఐడియా ఉండదు మనం వేసాము అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా మనం ఆలూ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే ఆలూస్ అన్నీ ఉడికేటప్పుడు మనం కారం కొంచెం తక్కువ వేసుకొని అవిసె గింజలు, నువ్వులతో చేసిన ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, ఆ పొడి అందులో వేసి కారం కొంచెం తక్కువ చేసుకొని వేసుకోవడమే. మీకు రెసిపీ చూస్తున్నారు, నేను మాట్లాడేస్తున్నాను. మీకు కంటిన్యూగా రెసిపీ వస్తూనే ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పాయింట్లో వేస్తున్నది ఎల్లిపాయ కారం. అది అవిసె గింజలు, నువ్వులతో చేసిన ఎల్లిపాయ కారం. ఇలా వాళ్ళకి వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏమీ తెలియకుండా తింటారు. అండ్ మనకు అవిసె గింజలు హెయిర్కి చాలా మంచిది, గ్రోత్కి చాలా మంచిది. అండ్ నువ్వులు మన పిల్లల కాల్షియం, బోన్స్కి చాలా మంచిది. అందుకోసమే ఇలా ట్రై చేయండి. అండ్ నిన్న నేను పోస్ట్ చేసిన కొన్ని షార్ట్స్ చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కాకపోతే షెడ్యూల్ చేంజ్ అయింది అని కొందరికి డౌట్ వస్తుండొచ్చు ఫాలో అయ్యే వాళ్ళకి. కాకపోతే మనది ఇప్పుడే పెట్టిన ఛానల్ కాబట్టి నేను పెట్టిన షెడ్యూల్, నేను మీకు చెప్పిన షెడ్యూల్ అలాగే పాటిస్తే గ్రోత్ రాకపోవచ్చు అని కాస్త ఒక వీడియో పెట్టి నెక్స్ట్ డే ఒక 3 వరకు షార్ట్స్ పెడదాము అని అనుకుంటున్నాను. సో, ఇలా ఫాలో అయితే తొందరగా రీచ్ వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. అందుకోసమే షెడ్యూల్ మిస్ అయ్యాను అని మాత్రం అనుకోవద్దు. కాకపోతే డైలీ ఒక వీడియో అండ్ షార్ట్ డే బై డే ఇలా ఖచ్చితంగా వస్తాయి. మండే రోజు మాత్రం వీడియోస్ రావు. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే లాంగ్ లెంత్ వీడియోస్ పక్కా వస్తాయి. మిగతా డేస్ అన్నీ షార్ట్స్. అవి ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి వస్తాయో తెలీదు, కానీ ఖచ్చితంగా 3 షార్ట్స్ అయితే వేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ యూ అండి. 15th సబ్స్క్రైబర్ కూడా యాడ్ అయ్యారు మన ఛానల్కి. చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మన రెసిపీ కూడా నా మాటల్లోనే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేయండి. ఆలూ కర్రీ అనే కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఫాలో అవుతుంటే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలా, ఇవి ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.